నీయవ్వ 4 మాటల షిత్తుల ఓడివైనా ఇంకా మారకుంటే ఎట్లరా నాయనా? ఉత్త పుణ్యానికి మాతోటి పెట్టుకునే బదిలి మంచిగా పైసలతోటి మీ దేశం డెవలప్ చేసుకుంటే కాదా? అప్పుల కోసం షిప్ప పట్టుకొని తిరుగుడు అవసరమా చెప్పు? తినటానికి తిండే లేదట, చేస్తానికి జాబ్లే లేవట. ఉన్న పైసలన్నీ బాంబులకు తుపాకులకు పెడితే దివాలా తీయకుంటే ఏమైతుంది మరి? పబ్లిక్ గోసలు పడతామే గాని టెర్రరిస్ట్ బడవగాలనైతే మంచిగా జాపుతుర్రు పో. చూస్తున్నాం మీ కథలు ఇంకెన్ని రోజులు? ఏహే ఎక్కడిది పాకిస్తాన్కి రాత్రి నిద్ర పట్టిందో లేదో. ఇండియాను ఏ చేస్తాం పొడి చేస్తామని డ్రోన్లు పంపిస్తే మనోళ్ళు రప్ప వడగొట్టిరు. మరి ఏడికెళ్ళి ఏమొచ్చేది కనిపెట్టే ఖతర్నాక్ టెక్నాలజీ మన కాడున్నది కాబట్టి వచ్చినట్లు గాలినే వేల్చి పాడేసినాం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇట్లా బార్డర్ రాష్ట్రాలకు 34 జాగలలో సూటి పెడితే ఎంబటే కరెంటు బంద్ చేసి సైరన్ మోగించి పబ్లిక్ ఫైల్ అని చెప్పి ఇక మనోళ్ళు దిగిరన్నట్టు 300-400 డ్రోన్లు పొతం పెట్టిరంటే చూడండిగా. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. గాలి మోటార్ డిపోలు మన ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేయబోతే మనోళ్ళు చుచ్చు ఒప్పించారు పక్క దేశానికి. ఓ గంటన్నర సేపు ఇదే కథ. కూలిపోయిన డ్రోన్ ముక్కలను టెస్ట్ చేస్తున్నారు. ఇక అటు పతారెంతో తెలుసుకుంటానికి. మనల్ని లాస్ చేద్దామని వస్తే వాడే లాస్ అయి నెత్తికి చేతులు పెట్టిండట. Preliminary reports suggest them to be of Aziz Guard Songa drone of Turkey. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. ఇటు చూడండి, పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ ని ఎట్లా లేపేసినామో. అంతేకాదు కాశ్మీర్ లో 7 టెర్రరిస్టులనే ఇష్టపడేసినాం. మన ఆర్మీ తోటి పెట్టుకున్నాడు చేతగాక పబ్లిక్ కు సూటి పెట్టిరు బడివగాళ్ళు. ఎందుకైనా మంచిదని బార్డర్లు ఉండేటోళ్ళ ఇల్లు ఖాళీ చేపించి ఇంకో కాడికి తీసుకుపోతున్నారు. బలగాలు కూడా బగ్గనే దిగినాయి. వాళ్ళు చేసినట్టే మనోళ్ళు చేస్తే లెక్కే ఏరే ఉంటుండే మళ్ళా. Pakistan is using civil airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners, including the international flights which were flying near IB between India and Pakistan. కానీ టెర్రరిస్టుల అడ్డాలను అడ్రస్ లేకుండా చేస్తే పాకిస్తాన్ సర్కార్ కు గంత బాధ ఎందుకో. ఉగ్రవాదులు చేస్తే అలా సావులను ఆర్మీ ఆఫీసర్లు దగ్గరుండి వేసిరంటే చూడండిగా. చేస్తుంది సుఖమైన పనని ఇంకా యుద్ధం అని ఉరికొస్తుంది. మనోళ్ళు చంపితే కొట్టిరు అని ఏడుస్తుంది. ఆడికి ఆపేస్తే మీకే మంచిదిరా నాయన. ఆపరేషన్ సింధూర్ ఇంకిత జోరుగా అనిచ్చుకోకుండ్రి.